నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. వెల్కమ్ టు అలీతో సరదాగా. ట్రెండ్ సెట్ చేయడం సినీ తారలకి సరదా, ట్రెండ్ ఫాలో అవడం సినీ ఫ్యాన్స్ కి సరదా, ట్రెండ్ క్రియేట్ చేయడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. సో ఈ రోజున మన ఈ షోకి ఒక వెరీ స్పెషల్, అంటే మీకంట నాకు కూడా చాలా ఇంపార్టెంట్, నా కెరియర్ టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఏంటో మీ అందరికి తెలుసు. సో ఆ సినిమా పేరు నేను చెప్పను. ఆ హీరోయిన్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మళ్ళీ 27 years తర్వాత కేవలం ఈ షో కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది ఆవిడెవరో మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో ఈసారి వెరైటీగా ఏంటంటే మీరే ఆవిడని ఇన్వైట్ చేయాలి, ఓకేనా? మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మనసే బంధము. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడెప్పుడో 38 ఏళ్ల క్రితం నిక్కర్ వేసుకున్నాను. అప్పుడు నిక్కర్ ఒకటే వేసుకున్నాను. అప్పుడు హీరోయిన్, ఇప్పుడు ప్యాంట్ వేసుకున్నాను. సో చాలా ఉన్న విషయాలు మాట్లాడుతాం మనం. మీరు వెళ్ళి కూర్చుంటే మేము కూడా కూర్చొని థ్యాంక్ యూ. నిన్న మా ఆవిడ రైతు బజార్ వెళ్ళి జాంకాయలు మామిడికాయలు 2 కొంది, కానీ మా ఇంట్లో కనబడతలేదు అవి. అవి ఎవరింట్లో ఉన్నాయి మీ దశ? భారతదేశంలో జాంకాయలు మామిడికాయలు దొంగతనం జరిగిందంటే ఆవిడే. ఆ రైట్స్ ఆవిడకే ఇవ్వాలి. ఏంటి అంటే చిన్నప్పుడు ఓ మై గాడ్, హాలిని గారు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? యాక్చువల్గా నాకు తెలిసింది. అయ్యో, సో ఎంబారసింగ్ యాక్చువల్లీ. అది చిన్నప్పుడే కదా, ఇప్పుడు కూడా దొంగలిస్తున్నా. అయ్యో, ఇప్పుడు అవసరం పడట్లేదు. పడలేదా? ఏంటి అది సీక్రెట్? ఏంటి అది సీక్రెట్? మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు ఒక 6th 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, జామకాయ కానీ మామిడికాయ కానీ దొంగతనం చేసి తింటే దాని రుచే వేరు. ఓహో, అదనమాట. సరే, నేను మామూలుగా అలాంటి పనులు చేసేదాన్ని కాదు. మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను నేను ఇలాగా, అంటే దొంగతనం చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, అది మామూలుగా అయితే రుచిగా ఉండదా అనేసి నేను మామూలుగా మా ఇంట్లో కూడా ఉండింది. బట్ మా ఇంట్లో మామిడికాయలు అవి లేవు అప్పుడు. సరే, పక్కింట్లో చెట్టు ఉంటే పిల్లల్ని గోడ దూకాలి, దూకలేను, బికాజ్ ఓన్లీ 6th or 7th స్టాండర్డ్. సో అందుకని వీళ్ళని మామూలుగా అవే మీరు వంగండ్రా. సో వంగిన తర్వాత వాళ్ళ పైకి ఎక్కి గోడ మీద ఎక్కి మళ్ళీ ఇంకొక అబ్బాయి అమ్మాయి అక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి ఈ గోడ మీద నుంచి నేను ఎక్కిన దాని తర్వాత వాళ్ళు అక్కడ ఎక్కి మళ్ళీ నేను ఆ జామకాయ కానీ ఏదన్నా మళ్ళీ టేస్ట్ చేసి నేను కొంచెమే తినాలి. ఎందుకంటే ఆ జామకాయ కానీ ఆ మామిడికాయ కానీ కింద పడింది అనుకోండి వాళ్ళు తినేస్తారు. సో వాళ్ళు ముందు తినకూడదు కదా, అందుకని వాళ్ళు అన్న అక్క ప్లీజ్ అక్క మాకు బీపీ నొప్పిగా ఉంది, మీరు ప్లీజ్ తొందర రాక ఉండండి రా, కొంచెం తిన్న తర్వాత నేను ఎలా ఉందని మీరు కింద వేసానంటే మీరు తినేస్తారు. అందుకని కొంచెం టేస్ట్ వేసిన తర్వాత నేను కింద వేసేదాన్ని. అప్పుడు వాళ్ళు నేను మళ్ళీ నేను జంప్ చేసి వచ్చేదాన్ని అనమాట. నేను బోర్న్ ఇన్ కొత్తగూడెం అంట, అమ్మ చెప్పారు. కొత్తగూడెం, ఖమ్మం డిస్ట్రిక్ట్. తర్వాత పెరిగింది హైదరాబాద్. అవునా? అంటే ఇప్పుడు ఈ తెలివితేటలు కొత్తగూడెంలో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది? హైదరాబాద్ లోనే, కొత్తగూడెంలో ఓన్లీ బోర్న్. ఓకే. తర్వాత స్టడీ అంతా ఇక్కడే హైదరాబాద్ హోలీ మేరీ స్కూల్లో చదివాను, ఇక్కడ హైదరాబాద్ లో. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి వనిత కాలేజ్. సో నర్సాపురం పాలకొల్లు అంటారు, అది నర్సాపురం పాలకొల్లు వచ్చి మా అమ్మ మా నాన్నగారు వాళ్ళది అక్కడ. బోర్న్ అయింది వచ్చి కొత్తగూడెం, అగైన్ నర్సాపురం, దాని తర్వాత బ్యాక్ టు హైదరాబాద్.
హైదరాబాద్ టు చెన్నై. ఆహో ఓకే. తమిళ్ సినిమా మనకి అప్పుడు తమిళ్ రాదు కదా, తమిళ్ రాదు. రాదు. కళ్ళు కుళీరం ఫస్ట్ సినిమా ఆఫర్ అవును. తమిళ్, డైరెక్ట్ తమిళ సినిమా అనేది. డైరెక్ట్ తమిళ సినిమా. ఆ సినిమాలో డైరెక్టర్ ఆయనే, హీరో కూడా ఆయనే. అవును. నాకు ఎలా తెలుసు అంటే ఇది విచిత్రం ఎలా జరిగిందంటే, నాకు నా లైఫ్లో సీతాకోక చిలుక షూటింగ్కి చెన్నై నుంచి కన్యాకుమారి వెళ్తున్నాం. అవును. మొట్టం ఊరి పేరు. ముట్టం. ఆ ఊరికి వెళ్తున్నప్పుడు ఆ రోజుల్లో బస్సు వెనకాల ప్రొజెక్టర్ పెట్టి ఒక చిన్న స్క్రీన్ కట్టి ఒక సినిమా వేసాడు. ఆ సినిమా వేసింది కళ్ళు కుళీరం. నా పక్కన ఇంకా కోఆర్టిస్ట్ ఉంటారు కదా, ఈ అమ్మాయి మన హీరోయిన్ అన్నారు. ఈ అమ్మాయి మన హీరోయిన్ అనగానే ఈ ఆల్రెడీ యాక్ట్ చేసింది ఫస్ట్ సినిమా ఏమో అనుకున్నాను. కాదు, ఈ అమ్మాయి హీరోయిన్ అన్నారు. సరే మొత్తానికి మనం అక్కడ దిగితే కరెక్ట్గా అప్పుడే ఒక అద్భుతమైన షాట్ తీస్తున్నారు భారతీరాజా గారు. మీ ఇద్దరు నుంచుంటే ఈ చేతులు ఎలా వెళ్తుంటే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అవునవును. ఒక చెట్టు. అప్పుడు ఈ రౌండ్ ర్యాలీలు అలాంటి ఏమి లేవు. మనమే కెమెరామెన్ ని ఒక బెడ్షీట్ మీద పడుకోబెట్టి కెమెరా ఇచ్చి అందరిని వెళ్ళిపోమన్నారు. ఎవరు కనిపించొద్దు అన్నారు. ఆ చెట్టు మీ ఇద్దరు. అప్పుడు తీస్తున్నారు షాట్. అప్పుడే మేము చాలా చక్కగా ప్యాంట్లు అంటే నిక్కర్ కాదు, అప్పుడు ప్యాంట్ వేసుకెళ్ళా. వెళ్ళిన తర్వాత దాన్ని నిక్కర్గా మార్చారు. ఇంకా వచ్చాం, షూటింగ్ వచ్చాం. ఇంకా అక్కడి నుంచి మనకు తెలుసు. ఇప్పుడు ఆ పిక్చర్ లో కూడా మేము ఆ సాంగ్ తామర పూలు. అవును. సో ఒక పక్క నుంచి హీరో పట్టుకోవాలి, కింద ఆయన పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి, కింద మునిగింది అసిస్టెంట్ డైరెక్టర్స్. బికాజ్ ఆ పూలు తిప్పాలి కదా మేమే. మళ్ళీ ఇవి తిప్పుతూ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు ఎక్స్ప్రెషన్ ఇమ్మంటారు. ఇవి తిప్పి ఆగిపోయాయి అంటే కొట్టడానికి వస్తారు డైరెక్టర్ గారు. నేను సినిమాని చేయను, అసలు నాకొద్దు అంటే నాకొద్దు సినిమా. బికాస్ ఇవి తిప్పుతూ ఉండాలి, మన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇవి ఆగకూడదు. బికాస్ ఈ పూలు మనమే కదా తిప్పుకోవాలి, మళ్ళీ ఇవి కనిపించకూడదు, తిప్పినట్టు కనిపించకూడదు. బికాస్ ఈ లోపల ఉండాలి మనం, ఓన్లీ హెడ్. ఆ హెడ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ వచ్చి మనం ఏం చేయాలి, ఎలాగా, ఎందుకు నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు, అబ్బాయి నిన్ను చూసిన, అబ్బాయి చూసేదేంటి ఫ్లవర్ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఒక్కోసారి నీ భుజాలు పైకి వచ్చినాయి, నేను భుజాల్ని గుర్తు పెట్టుకున్నా లేకపోతే ఫ్లవర్స్ ని గుర్తు పెట్టుకున్నా ఎక్స్ప్రెషన్ రొమాంటిక్ గా చూడాలి. ఏం చూసేది, వెళ్ళిపోతుందేమో, ఇది ఇలా వెళ్ళిపోతుందేమో కిందకి, లేదు యు ఆర్ డూయింగ్ రాంగ్ అనగానే ఆ ఎక్స్ప్రెషన్ గుర్తుందా ఇప్పుడు? అదో ఇప్పుడే ఇస్తున్నాను కదా, ఇప్పుడే చేయలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి ఇలా చేస్తున్నానా, నేను అక్కడే చూసినా నాకు కాన్సన్ట్రేషన్ ఇది రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అని. ప్లస్ ఇది తిరగకూడదు కదా, బికాజ్ ఇవి మీకు ఆడియన్స్ కనిపిస్తుంది ప్లస్ కెమెరాలో కనిపిస్తుంది. ఇలా ఉంచి మీరు తిప్పి చూడండి ఒకసారి. కష్టం లేదు, తిప్పి చూడండి మీరు ఒకసారి. ఓ రకంగా ఉంది చెప్తుంటే. ఆల్మోస్ట్ మా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, గోచి కట్టుకొని ఒక్కొక్కరు దూకుతుంటారు నీళ్ళల్లో. నా గోచింది అనుకున్నారా? బాగాలేదు, అది కూడా లేదు. ఆ గోచి ఎవరిదంటే హీరోది. అరే అబ్బాయి ఇదిగోరా నీ గోచి అని అంటే, నేను దూకేసాను కానీ, అవును పావులు ఉంటాయి, చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఏంటి నా పరిస్థితి? గోచలేదు కదా, ఏ ఎర వచ్చింది అనుకోండి, ఏ చేప తీసుకెళ్ళా అంటే నా లైఫ్లో మెమరబుల్ మూవీ అది. గుర్తుందా, సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్టిస్టులు హోల్ యూనిట్ ఏడ్చారు ఆ రోజున, ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ. అలాగే పాపం ఇప్పుడు లేదు అమ్మాయి, సిల్క్ స్మిత, వదిన క్యారెక్టర్. అండ్ చాలా అద్భుతమైన. కానీ నాకు తెలిసి ఆ సినిమాలో ఒక శరత్ బాబు గారిని తప్ప డైరెక్టర్ గారు అందరిని కొట్టాడు కదా ఆయన, భారతీరాజా గారు. నాకైతే ఫస్ట్ పిక్చర్ నుంచే స్టార్ట్ కదా, ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ పిక్చర్ నుంచే స్టార్ట్. అందరినీ మామూలుగా ఒక్కొక్కటి కొట్టాడు, నాకు 2 కొట్టాడు ఆయన, అటు ఇటు కొట్టాడు ఆయన. అంటే చాలా ఈజీగా ఉన్నా, చేతికి బాగా దగ్గర చేయగల అందుతాను కదా, సో అందుకని 2 పీకాడు ఆయన. అది కూడా ఆయన ఎందుకు కొట్టాడంటే, మనం క్లైమాక్స్ చేస్తున్నాం, మాది ఏ మతం కాదు అని వెళ్ళిపోతుంటే అది 2 సార్లు తీశారు, గుర్తుందా? క్లైమాక్స్ సిల్క్ స్మిత గారు చంపేయటం శరత్ బాబు గారిని, అది వద్దు బాగోదు అని మళ్ళీ రీషూట్ చేశారు అది ఆ క్లైమాక్స్. సో ఆ టైంలో జోక్ వేస్తే నవ్వుతుంటే కెమెరామెన్ చూసి, సార్ వాళ్ళంతా నవ్వుతున్నారండి, సీరియస్గా లేరు అనగానే ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడే మాకు తెలిసిపోయింది, అందరికి అయిపోయింది ఇవాళ అనుకోని. అందరినీ ఫట్ 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 పని కొట్టి నన్ను 2 పీకి
స్టార్ట్ కెమెరా అని జూమ్ అన్నారు, బ్రేక్ అని వెళ్ళిపోయారు. ఇంకేంటి అందరూ వెళ్ళి తింటున్నారు, నేను ఒక్కడిని కూర్చొని ఏడుతున్నాను. నేను చిన్నపిల్లండి. అప్పుడే ఏడుతున్నా వచ్చి ఎందుకు ఏడుతున్నాడు పెట్టాడండి అని చెప్పి అసలు ఏడవగానే 200 ఇచ్చారండి. ఇదేదో బాగుంది, రోజు కొడితే బాగుంటుంది అనుకో. సరే మొత్తానికి సీతాకోకచిలుక ఒక మెమొరీ. నాకు ఎప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఆడని అన్ని అబద్ధాలు మీరు ఆడతారని ఒక మీకు చాలా మంచి మంచి విషయాలు తెలిసిపోయినాయి నా గురించి. ఏం లేదు, మా అమ్మగారు కాలు జరిపారండి అని స్కూల్ అబద్ధం చెప్పి ఈవిడ ఎగ్గొట్టి వెళ్ళిపోవటం ఇలాంటి ఏదో చాలా జరిగినాయి. ఏంటి ఆ స్టోరీ ఏంటి? మామూలుగా అది సహజమే కదా. మామూలుగా స్కూల్లో మనం అందరం చదువుతున్నప్పుడు లేట్, ఎందుకంటే లెగడమే లేటు. లెగిసిన తర్వాత మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. లెగ్గానే నీ బెడ్షీట్ నువ్వు ఫోల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాత నీ యూనిఫామ్ నువ్వు తీసుకోవాలి, నీ షూస్ నువ్వు తీసుకొని రెడీ పెట్టుకోవాలి అని. రెడీ పెట్టుకునేది ఏముంది, పిల్లలతో ముందు రోజు బిజీ. చదివావా? చదివేసానమ్మా, అయిపోయింది. స్కూల్ బ్యాగ్ రెడీగా ఉందా? ఎస్ రెడీగా ఉంది మా. అదే అన్ని రెడీగా ఉన్నాయి. చూస్తే ఏం రెడీ ఉండేది కాదు. మార్నింగ్ లెగడానికి లేట్ అయ్యేది, అక్కడ నుంచి స్కూల్కి రావాలి, లేట్ అయిపోయేది. సో 1/2 అవర్ 45 మినిట్స్ లేటు. రాగానే గేట్ బయట ఉన్న తర్వాత ఆలోచించదాన్ని, ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏం అర్థమయ్యేది కాదు. బెస్ట్ మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఓకే, వెళ్ళగానే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఐఎమ్ వెరీ సారీ, సిస్టర్స్ వాళ్ళంతా నన్స్ కదా, ఐఎమ్ వెరీ సారీ మ్యామ్, మై మదర్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, జాయిన్ అది ఇది అని చెప్పేసాను. చెప్పగానే ఓకే మా ఇంత ఎందుకు నువ్వు అంత అబద్ధం చెప్పా, ఏం చేయాలి, వేరే ఏం చేయలేను, వేరే ఏదైనా కూడా దే నెవర్, వాళ్ళు అసలు నన్ను లోపల కూడా ఎంటర్ అవ్వనివ్వరు, రానివ్వరు. మళ్ళీ సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళానంటే సేమ్ ప్రాబ్లం. సో అందుకని అదేం ప్రాబ్లం, అది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, అరే ఇవాళ నువ్వు అబద్ధం చెప్పావు, ఓకే అయిపోయింది. అగైన్ సెకండ్ డే సేమ్, అగైన్ సేమ్ లేట్, మళ్ళీ అదే కదా, అదే రికార్డు, అదే. ఇప్పుడు ఇప్పుడు వచ్చి సరే నన్ను వచ్చి అక్కడే నుంచొని నువ్వు అసలు లోపలికి కూడా రావడానికి లేదు, నువ్వు బయట నుంచొని ఉండాలి. కొంచెం సేపు అలా బయట నుంచొని, ఓకే మ్యామ్ నో ప్రాబ్లం. సరే నన్స్ 2-3 నుంచి ఎందుకు ఎవ్రీ డే లేట్గా వస్తుంది, మనం ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, సపోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి, అది ఇది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు పని అయిపోయింది కదా, ఇప్పుడు ఫినిష్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో దెన్ అయినా అలాగే నుంచున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది మొన్ననే కదా యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్ నుంచి రావడం, అది ఇది. సో ఇవన్నీ స్టోరీలు వినిపించాను. బట్ నాకు తెలియలేదు మా అమ్మ ఆఫీస్లో ఉంది అని. ఆల్రెడీ కూర్చొని ఉంది ఆవిడ, బికాస్ వాళ్ళు పిలిచారు మా అమ్మగారిని. మా అమ్మగారు వచ్చి ఆఫీస్ రూమ్ లో ఉన్నారు. ఇంకా నన్ను వచ్చి ఓ కమ్ ఆన్ వెల్కమ్ టుడే వాట్ హ్యాపెన్. ఐ సెడ్ ఆహా ఇవాళ కూడా మనం. అప్పుడు ఏం క్లాస్? అప్పుడు మేబీ 5th, 6th or 7th. 5th లోనే 5th or 6th, 7th. సో ఓకే ఇవాళ కూడా నో ప్రాబ్లం, ఇవాళ కూడా నేను లోపలికి వెళ్ళిపోవచ్చు ఇవాళ కూడా. సరే ఓకే యా కమ్, మ్యామ్ ఇస్ కాలింగ్ యూ, ఆఫీస్ రూమ్లోకి రా. సరే జాలీకి వెళ్ళిపోతున్నాను బ్యాగ్ తీసుకొని, ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల జస్ట్ ఎంటర్ అవగానే షాక్ అయిపోయాను. అక్కడ అలాగా ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. మా అమ్మ అక్కడే ఉంది. నాకేంటి ఒంట్లో బాగాలేదన్నావు అంటే, హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నావు అంటే ఏంటి అని. ఏమంటాను, నో ఆన్సరింగ్. ఇంకా ఏదో కొత్త అబద్ధం చెప్పుంటారు, ఇంకా ఏమీ లేదనమాట. ఇంకా దాని తర్వాత నుంచి ఐ ఫీల్ సో ఎంబారసింగ్. ఇంకా దాని తర్వాత నుంచి చాలా లేదు, ఇలా చేయకూడదు. డాడీకి ఒకే మమ్మీ కదా, అంటే వేరే మమ్మీ ఏదైనా? ఓకే, అరుణ బిజీగా ఉంటూ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇండస్ట్రీయే వద్దనుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుహాసిని గారు, ఆవిడ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఆవిడ సినిమాలు చేస్తారు. ఎందుకు వద్దు అనుకున్నారు? రీజన్ ఏంటి? అంటే హస్బెండ్ మీకు కండిషన్ పెట్టారా? డెఫినెట్ గా ముందు పెళ్లికి ముందు అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం ఆయన అన్నారనమాట, నీతో మాట్లాడాలి, వీల్ డిస్కషన్ చేయాలి అన్నారు. ఫస్ట్ కండిషన్ వచ్చి నువ్వు యాక్ట్ చేయకూడదు మూవీస్ లో, అది నీకు ఇష్టమేనా అని అడిగారు. సో దానికి కూడా నేను చెప్పాను అనమాట, నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి, నేను డిసిషన్ తీసుకోవాలంటే అనేసి. సో ఇంటికి వచ్చి ఆ మాట విన్న తర్వాత, బట్ నేను ఎవరితో డిస్కషన్ చేయలేదు, ఎవరితో నేను ఈ విషయం మాట్లాడలేదు.
ఇలా నేను డిసిషన్ తీసుకున్నాను మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. బట్ దాని తర్వాత మోహన్తో మాట్లాడిన తర్వాత మోహన్ ఇలా అన్నారు, నువ్వు పిక్చర్స్ చేయకూడదు దాని తర్వాత అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత నేను అప్పుడు ఆయనతో టైం అడిగాను, ఇలాగా నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించాలి నేను ఏం చేయనా లేదా అనేసి. కొంచెం సేపు అసలు ఆ రోజు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఏంటి ఇది తీసుకోనా, ఇలా చేయాలా లేకపోతే అలా చేయాలా, ఏం చేయాలి అని అర్థం అవ్వాల. ఇంతకు ముందు మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు అంటూ ఉండేదన్నమాట, ఆడపిల్ల అయినా కాకపోయినా కూడా ఒక తోడు నీడ అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు అమ్మ అనేది అంటే బర్డ్స్ని కానీ కాకుల్ని కానీ ఏదైనా చూడు ఒక్కటిగా ఉండదు, ఇద్దరుగా ఉంటారు. సో నువ్వు అదొకసారి ఆలోచించు అని అన్నారనమాట. సో దాని తర్వాత నాకు ఇది కొంచెం అలాగా మనసులో అయిందనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను చేసుకోలేదు అనుకో, దాని తర్వాత మేబీ చేసుకుంటానో లేదో, ఓకే ఫినిష్. బట్ నా క్యారెక్టర్ ఏంటంటే ఒక్కసారి నేను డిసిషన్ తీసుకున్న తర్వాత నేను బ్యాక్ అవుట్ అవ్వను. సపోజ్ ఆ పని చేసే ముందు కొంచెం ఆలోచిస్తాను, ఇది చెయ్యనా వద్దా అనేసి. చేసిన తర్వాత ఇంకా ఆలోచించను. అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనకి టైం తెలియదు, అస్సలు తెలియదు. వదిలేసిన తర్వాత మానేసిన తర్వాత ఎప్పుడైనా ఎందుకురా మానేసాం, చేస్తుంటే బాగుండేదే అని ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు టీవీల్లో మన సినిమాలు చూస్తుంటే. నా సినిమాలు చూసి నేను ఎప్పుడు అలా అనుకోలేదు. బట్ ఒక్కోసారి అనిపించేది, ఇప్పుడు రామారావు గారి పిక్చర్లో అప్పుడైతే ఆ సాంగ్ వినగానే నాకు ఏడుపు వచ్చేసింది. బికాజ్ ఆ లిరిక్స్ అవన్నీ చూడగానే మామూలుగా ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు రాగానే డైరెక్టర్ రాఘవేంద్రరావు వచ్చి, అమ్మ ఇప్పుడు కాదు నువ్వు నేను కావాలని ఏడవట్లేదండి, ఆ పాట విన్నగానే ఏడుపు వస్తుంది, అంతేకాని కావాలని ఏడవట్లేదు అని. సో అలాగా సమ్ టైమ్స్ నేను ఫీల్ అయ్యాను అనమాట. మామూలుగా డెఫినెట్గా మీ ఫాదర్ గుర్తొచ్చి ఉండాలి, అంతే కదా? అవును, డెఫినెట్ గా. రైట్. ఎప్పుడైనా మనం సీతాకోచిలుక చేసిన తర్వాత గ్యాప్ లో ఈ 38 సంవత్సరాల్లో ఎప్పుడైనా కలిసారా? మేము కలిసాము, బట్ అంటే రెస్టారెంట్ లోనో ఏదో ఫంక్షన్ లోనే కలిసాం అంతే. దాని తర్వాత మేము ఎప్పుడు కలవలేదు. ఆయన గుర్తుపట్టలేదు, నేను గుర్తుపట్టి నేను చెప్పాను నేను అరుణ. తర్వాత కార్తిక్ అన్నాడు, ఏంటి అలా అంటున్నావు, అంత కూడా గుర్తులేదు. అది కాదు, నువ్వు కొంచెం దూరంగా అలా ఉన్నావు, అందుకని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను, గుర్తున్నానా లేదా అనేసి అని మాట్లాడాను. దాని తర్వాత నేను మళ్ళీ మాట్లాడాను. సో మళ్ళీ డైరెక్టర్ గారిని ఎప్పుడైనా కనిపించడం కానీ జరిగిందా, భారతీరాజ గారిని? అంటే మా దాంట్లోనే ఉంటారు కదా, కాలనీలోనే కనిపిస్తూ ఉంటారు. ప్లస్ మా డాటర్ మ్యారేజ్ కూడా ఆయనకి కార్డ్ ఇచ్చేసి ఆయన కాళ్ళకి ఆశీర్వాద నమస్కారం చేసి వచ్చాం. మా ఆయన నేను ఇద్దరు వెళ్ళాము. పిక్స్ ఉన్నాయి, అవి పిక్స్ ప్లీజ్. ఈ ఫోటో ఏ ఊర్లో? ఇది హైదరాబాద్ లోనే. హైదరాబాద్. నెక్స్ట్ ఇది వచ్చి యాక్చువల్లీ మా ఫస్ట్ డాటర్ బర్త్డే అండ్ జిమ్ ఓపెనింగ్ అన్నమాట, అంబాసిడర్ పల్లవ హోటల్లో. ఫస్ట్ బేబీ బర్త్డే, ఫస్ట్ బర్త్డే చిరంజీవి గారు ప్లస్ వచ్చి శ్రీదేవి గారు ఓపెన్ చేశారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా. సో అది మెమరబుల్ యాక్చువల్లీ. అది ఇది నా మ్యారేజ్ తర్వాత. నెక్స్ట్ ఇది నా ఫస్ట్ పిక్చర్, కళ్ళు కులీరం. సో ఆయన చెప్పడము మనం యాక్ట్ చేయడం, ఏం యాక్ట్ చేయమంటారు, బికాజ్ మనకేమో లాంగ్వేజ్ రాదు, అది తమిళ్. సో డైరెక్టర్ గారు వచ్చి ఇలాగా ఈ విధంగా. అవును, ఆయన అప్పుడు గడ్డ ఉండేది కాదు, మేసం కళ్ళజోడు. ఆయన సూట్ కేసులో ఎప్పుడు 4-5 కళ్ళజోళ్ళు రెడీగా ఉంటాయి, ఎందుకంటే కోపం వస్తే ఆయన కొట్టాడు కాదు, కళ్ళజోడు పలగొట్టాడు. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ గ్రూప్ అన్నమాట, ఫోటోగ్రాఫ్. మా డాటర్ మ్యారేజ్, ఫస్ట్ డాటర్ మ్యారేజ్ అప్పుడు ఫ్యామిలీ గ్రూప్, మా బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్, మా సిస్టర్, ఆల్ కజిన్స్ వాళ్ళంతా అందరూ కలిసి. నెక్స్ట్ ఆలీ గారు. ఫైనల్ గా నువ్వో రకం నేనో రకం అని ఒక చిన్న రౌండ్ ఇది. ఈ రౌండ్ ఏంటంటే నేను ఒక సింగిల్ వర్డ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి, అంతే. చలో, ఓకే, రెడీ. తెలుగు ఇండస్ట్రీ ప్రాణం, తమిళ ఇండస్ట్రీ జీవితం, సీతాకోకచిలుక మెమరబుల్, పిల్లలు, దానికి అసలు దెర్ ఇస్ నో ఆన్సర్, అసలు ఏమి చెప్పలేమన్నమాట పిల్లలు అంటే. భారతీరాజా, దైవం అండ్ గురువు గారు, ఆయన ఒక లైఫ్. డబ్బు వెరీ ఇంపార్టెంట్. కోపం ఇస్ వెరీ బ్యాడ్, మనిషికి మంచిది కాదు అనుకుంటాను నేను. కోపం తన శత్రువా?
డెఫినెట్గా. ఎన్టీఆర్. ఆయన అసలు ఆయన గురించి నేను చెప్పగలిగే అంత దాన్ని కూడా కాదు అసలు. ఆయన అసలు గ్రేట్. భర్త మోహన్ జీ. మోహన్ ఇస్ మై గాడ్. నీ మొదటి హీరో కార్తిక్. కార్తిక్ ఇస్ మై ఫ్రెండ్. ఫైనల్గా ఆలీ. ఆలీ గారు వచ్చి బెస్ట్ ఫ్రెండ్ అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఇలా చూడడము చాలా థ్యాంక్స్ ఆలీ గారు. Thank you. మీరు నన్ను రప్పించి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. ఆడియన్స్ కూడా మీరందరూ సపోజ్ మీరందరూ పిలిచి నన్ను అది చేయలేదంటే నథింగ్. అరుణ ఏం లేదు, ఆల్వేస్ నేను అదే అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ ఫర్ ద డైరెక్టర్ ఈటీవీ అండ్ ప్రవీణ అండ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలీతో సరదాగాలో మా హీరోయిన్ అంటే నా కెరియర్ టర్నింగ్ అయిన ఆ మూవీ హీరోయిన్ ఈరోజు తనని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి.